నేర్చుకోండి, లక్షల్లో సంపాదించండి. క్వాలిటీ థాట్ మాధాపూర్, అమీర్పేట్, USA. అండ్ ఇప్పుడు మీరు ఇందాక ఇంటర్వ్యూలో ఒక మాట అన్నారు సార్, సక్సెస్ల గురించి ఎక్కువ మాట్లాడుకుంటాము, సక్సెస్ కాని సినిమాల గురించి తక్కువ మాట్లాడుకుంటామని. ఇప్పుడు మన ఇంటర్వ్యూలో సెగ్మెంట్ వచ్చేసి ఆ సక్సెస్ మూవీస్ గురించే. నువ్వే కావాలి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను సార్ నేను. నువ్వే కావాలి ఒక రీమేక్ మూవీ, మీరు కథ చూశారు, మీరు సినిమా చూసుకున్నారు, మీకు కథ నచ్చింది. అక్కడి నుంచి ఆ సినిమా ప్రయాణం ఎలా మొదలైంది, ఎవరెవరు ఎలా వచ్చి చేరారు, నాకు కాస్త డీటెయిల్గా కావాలి సార్. నువ్వే కావాలి అనేది దాంట్లో పాయింట్ నచ్చిందండి, స్నేహానికి ప్రేమకి ఉన్న డిస్టింక్షన్. సో అది చూసిన తర్వాత నాకు ఇమీడియట్గా దీనికి న్యాయం చేయగలిగిన వ్యక్తి విజయ్ భాస్కర్ అనిపించింది. అసలు వేరే ఎవరు మైండ్లో లేరు నాకు. అక్కడ ప్రివ్యూ వేసుకున్నాం మేము దేవి శ్రీదేవిలో, నాతో పాటు మా తమ్ముడు మురళి గారు, మేము అందరం కలిసి చూసాము. ఇంటర్వెల్ దగ్గరే వాళ్ళ అభిప్రాయం చెప్పకపోతే ప్లీజ్ డోంట్ టాక్ టు మీ అన్న, ఎందుకంటే ఐ హ్యావ్ టు టేక్ మై డెసిషన్. సార్ దే రియలీ లవ్డ్ ఇట్, బట్ నేను నిర్ణయించుకోవాలి, ఇన్ఫ్లుయెన్స్ కాకూడదు అనే ఉద్దేశంతో సినిమా చూసిన తర్వాత ఎవరితో ఏం చెప్పాలా. ఆ నైట్ భాస్కర్కి ఫోన్ చేశా, భాస్కర్ మనం సినిమా చేయబోతున్నాం అని. అంతే, అంతవరకే చెప్పాను నేను. సో ఆ తర్వాత రైట్స్ ఎక్వైర్ చేసుకోవటం ప్రాసెస్లో దీన్ని ఎవరితో చేద్దాం కొంతమంది వ్యక్తులను అప్రోచ్ కావటం, కొంతమంది నన్ను అప్రోచ్ కావటం జరిగింది. అందరికీ అది రాసిపెట్టి ఉంటుంది, దెర్ ఇస్ ఎ డెస్టినీ. సో అల్టిమేట్లీ కొత్త వాళ్ళతోనే చేద్దామని నిర్ణయించుకోవటం, రామోజీరావు గారి దగ్గర ఆయన కలవటం, ఆయన ఈ బడ్జెట్ వరకు శాంక్షన్ చేయటం, అప్పుడు తరుణ్ని రూపింగ్ చేయటం. సార్ సారీ టు ఇంటరప్ట్ యూ, తరుణ్ కాకుండా ముందుగా అనుకున్న హీరో ఎవరైనా ఒక పేరు చెప్పగలరా? అంటే మనం అనుకోవడానికి చాలా ఉన్నాయండి. మహేష్ బాబు చేస్తే బాగుంటుందేమో అని చెప్పి ప్రింట్ పంపించాము ఆయనకి చూడటానికి సాధ్యపడలేదు, బట్ ఫర్ వేరియస్ రీజన్స్. అట్లాగే సుమంత్ చూశాడు, తనకు బాగా నచ్చింది. నేను తన అన్నపూర్ణకి వెళ్ళి కలిసినప్పుడు అతను అప్పుడు యువకుడు ఏదో సినిమా చేస్తున్నాడు, అది కాకుండా రాఘవేంద్రరావుతో సినిమా, కమిట్మెంట్స్ ఎక్కువ ఉన్నాయి, తను చేయలేకపోతున్నందుకు నిజంగా ఆనెస్ట్గా, బికాస్ హీ కెనాట్ ఆస్క్ us టు వెయిట్ ఫర్ 1 year కైండ్ ఆఫ్ థింగ్. సో అప్పుడు నేను భాస్కర్ అనుకున్నది ఈ సినిమాకి మనం కొత్త వాళ్ళతోనే చేయాలి, ఖర్చు పెట్టాలి. ఎందుకంటే అనగనగా ఆకాశం ఉంది సాంగ్ లాంటి దానికి 400 మంది 500 మంది స్టూడెంట్స్ చేయాల్సిన సాంగ్. అవును, ఖర్చుతో కూడుకున్న వ్యవహారమే. అప్పుడు నేను రామోజీరావు గారిని అప్రోచ్ అయ్యి చేయటం, ఇట్లా ఒక్కొక్కరు రావటం. ఫస్ట్ త్రివిక్రమ్ లేడండి, ఇంకొక రైటర్ నాకు కంటిన్యూస్గా రాసేవాడు. ఓకే, పేర్లు ఇప్పుడు అనవసరం. భాస్కర్ అప్పుడు ఏమండి నేను ఒక ప్రాజెక్ట్ కోసం ఒక అతనితో ట్రావెల్ చేశానంటే ఇతని పేరు చెప్పాడు, త్రివిక్రమ్ పేరు. అంతకుముందు పరిచయం ఉంది. స్వయంవరం అప్పుడు వాళ్ళిద్దరు ట్రావెల్ చేసింది కాదు, వాళ్ళిద్దరిని నేను కలిసింది ఫిలిం ఫెస్టివల్ అని చెప్పాను 1999లో. సార్ ఒక ఫిలిం ఫెస్టివల్లో కలిసాం. అప్పుడు పిల్ల నచ్చింది షూటింగ్ జరుగుతున్నప్పుడు. సో అతను భీమవరంలో ఉన్నాడంటే ఇమీడియట్గా అతను కాల్ చేసి చెన్నైలో జరిగింది త్రివిక్రమ్ రావటం. వాళ్ళిద్దరూ కలిసి వేరే సినిమాకి అని చెప్పి ఒక స్క్రిప్ట్ రాసుకున్నారు. అందులో కొన్ని సీన్లు చెప్పాడు. చెప్తే ఇంక దేనికి అసలు నేను మామూలుగా స్క్రిప్ట్ రైటింగ్ అప్పుడు ట్రావెల్ అవుదాం అనుకున్న వాడిని మీరిద్దరు రాసేసి చివరిలో చెప్పండి నాకు నరేషన్, అనంత కాన్ఫిడెన్స్ వచ్చింది. సింక్ అయింది మీకు? యూ గో హెడ్, ఐ నో మెతుకు పట్టుకుంటే చాలు కదా, దట్స్ ఇట్, దిస్ ఇస్ వాట్ ఈస్ నీడెడ్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ ఫిలిం అన్న తర్వాత మేము ముగ్గురం టీం అయిపోయాం. ఇక ఎక్కడి నుంచి హూ ఎల్స్ టు బి అన్ ది బోర్డ్. సో ఒక్కొక్కరిని తీసుకుంటా అట్లా జరిగిందండి ఆ సినిమా. సార్ మొన్న మీరు త్రివిక్రమ్ గారు మాట్లాడుకుంటున్న వీడియోలో చూశాను, అక్కడ కొన్ని విషయాలు మీరు చెప్పనట్టు చెప్పి వదిలేశారు. తరుణ్ గారి అక్కడ ఫారెన్లో చేసిన పూజ ఏంటి, అసలు ఏం జరిగింది, ఎంత ఫైన్ కట్టారు, ఏం జరిగింది చెప్పి? ఏం లేదండి, ప్రతిరోజు తను చాలా భక్తి శ్రద్ధలతోనూ పూజ చేస్తాడు. స్నానం చేసి వచ్చి అక్కడ కూడా ఇక్కడి నుంచి తెచ్చుకుంటాడు దేవుడి బొమ్మలు ఇవన్నీ. సో ఆ రోజున షూటింగ్కి వెళ్ళాలి 7 గంటలకు 7:30కో, తను 6 గంటలకు 6:30కో అప్పుడు రెడీ అయిపోయి, ఐ డోంట్ రిమెంబర్ వెదర్ ఇట్ వాజ్ ఇన్ ది మార్నింగ్ ఆర్ ఇన్ ది ఈవినింగ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అదే హారతి ఇచ్చి అగరబత్తి గీశాడు. పైన ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఇవి ఉంటాయి కదా, ఆ ఫైర్ అలార్మ్స్, ఈ పొగ వెళ్ళింది, ఫైర్ అలారం ఎక్కడో మోగింది, గబగబ ఫైర్ ఇంజిన్ రావటం ఫాల్స్ అలారం కింద. సో దానికి ఏదో ఫైన్ కట్టారు. ఎంత కట్టారు? ఐ డోంట్ రిమెంబర్ అండి. మేబీ అప్పుడు ఒక 500 ఫ్రాంక్స్ ఉంటుందేమో, 10. కొంచెం పెద్ద అమౌంట్ కింద లెక్క. అవును, బట్ యూ హ్యావ్ టు పే, యూ హ్యావ్ టు ఒబే దేర్ రూల్స్. తర్వాత ఏమన్నారు తరుణ్ గారు ఇన్సిడెంట్? అదే చాలా స్పోర్ట్ ఆడతా పాడతా కదా చేసింది. త్రివిక్రమ్ కూడా అన్నాడు కదా, నీది చాలా కాస్ట్లీ పూజ అయిపోయింది. సార్ నువ్వే కావాలి రిలీజ్ తర్వాత సార్ నేను మాట్లాడేది, పెద్ద స్టార్లకు కూడా అచీవ్ చేయలేని సక్సెస్ అది. అంటే
100 డేస్ సెంటర్స్ కానీ 175 సెంటర్స్ కానీ 200 డేస్ సెంటర్స్ కానీ నువ్వే కావాలి సినిమాకి చాలా ఎక్కువ ఉన్నాయి అన్నమాట కేంద్రాలు. సో అంత పెద్ద సక్సెస్ వచ్చిన తర్వాత అంత చిన్న ఏజ్లో తరుణ్ ఎలా తీసుకున్నాడు ఆ సక్సెస్ని? తరుణ్ తర్వాత కూడా తను మంచి సినిమాలు చేశాడు కదండి. నువ్వు మన వీళ్ళ సినిమా చేశాడు కదా, సురేష్ వాళ్ళదే ఒక సినిమా చేశాడు. ఐ థింక్ డిడ్ రీజనబుల్ వెల్. తర్వాత బహుశా స్క్రిప్ట్ సెలక్షన్లో పొరపాట్లు జరిగి ఉంటాయి, అందుకనే తన గ్రోత్ ఇంకా పైకి వెళ్ళకోకుండా జరిగి ఉంటుందండి. ఇట్స్ ఆల్వేస్ ఇంపార్టెంట్ యువర్ స్క్రిప్ట్ సెలక్షన్. మన చేతుల్లో ఏముండదంట, యూ హ్యావ్ ఎ డెస్టినీ, దట్స్ వేర్ హీ హాజ్ హర్డ్. సార్ ఎంత కాదనుకున్న తరుణ్ మీరు తీసుకొచ్చిన హీరో, మీ చేతుల మీదుగా వచ్చిన హీరో. యాక్చువల్గా ఆయన ఏ స్థానంలో ఉంటాడు, ఏ రేంజ్కి వెళ్తాడో అందరూ ఆల్రెడీ ఒక క్యాలిక్యులేషన్ వేశారు. బట్ బ్యాడ్ లక్ అది జరగలేదు. ఎప్పుడైనా మీరు ఆయన కలిసినప్పుడు మాట్లాడతారా తరుణ్ ఇలా అయింది? అంటే 3 సినిమాలు చేసాం ఆల్మోస్ట్. నువ్వే కావాలి, తర్వాత నువ్వే అలా చెప్పను 3 సినిమాలు చేసాం. తర్వాత నేను నా పంతాలు ఫస్ట్ కథ, తర్వాత డైరెక్టర్, తర్వాతే తరుణ్తో చేద్దామని వెతుక్కోవాలి కథ ఇది కూడా. నేను పలానా వాళ్ళతో కథ చేద్దామని ఈ ప్రాసెస్లో రామ్తో సినిమాలు స్టార్ట్ చేశాక 2008 తర్వాత ఇంకా వేరే ఆర్టిస్ట్ గురించి నేను ఎప్పుడు ఆలోచించలేదండి. దానికి మ్యాచ్ అయ్యే కథల గురించి చూసుకోవడం, ఇద్దరం కలిసి పెద్దన్న గారు ఇది బాగుంటుంది తనంటే కలిసి చేయడం, అంతవరకు జరిగింది. సో తరుణ్ గురించి మీరు పర్టికులర్గా అడిగిన ప్రశ్నకి నేను సమాధానం చెప్పలేను, ఎందుకంటే తర్వాత ఇప్పుడు కూడా నా దగ్గరికి అంత డిమాండింగ్ స్క్రిప్ట్ 2008 ముందు రాలా, తనతోనే చేయాలని. 2003లో అనుకుంటా అలా చెప్పిన లాస్ట్ ఫిల్మ్. ఆ తర్వాత గౌరీ, ప్రేమంటే ఇంతే, అట్లా 2-3 సినిమాలు చేసాము. ఎప్పుడు కలిసింది లేదు బయట, ఎప్పుడు కలిసింది లేదు. మామూలుగా కలవటానికి హలో అంకుల్ అంటాడు ఎప్పుడు ఫోన్ చేసినా. దట్స్ మన నువ్వే రిలీజ్ అప్పుడు కూడా మేము అందరం కలిసి ఒక స్టేజ్ మీద. అవును. సో హీ హ్యాస్ ది సేమ్ లవ్ ఫర్ ఆల్ ఆఫ్ us, వీ హ్యావ్ ది సేమ్ లవ్ ఫర్ హిమ్. నాకు ఒక క్వశ్చన్కి సమాధానం కావాలి. త్రివిక్రమ్ గారు మీకు పరిచయం అయిన తర్వాత ఈ అబ్బాయి మామూలు రైటర్ కాదు, రాబోయే దశాబ్దాన్ని ఇంకో 2-3 దశాబ్దాలు ఇండస్ట్రీ ఇతందే అని మీకు అర్థమైన క్షణం ఒకటి ఉంటుంది కదా సార్, ఆ స్పార్క్ కనిపించిన క్షణం ఏంటి? ఆ సంఘటన ఏమన్నా గుర్తుందా? నువ్వే కావాలి షూటింగ్ జరుగుతున్నప్పుడు లొకేషన్కి వచ్చాడు ఒక రోజున. ఖాళీగా ఉన్నాము, నేను బాగా సిగరెట్లు కాల్చేవాడిని ఆ రోజులు. ఆ ఖాళీ ఏరియా ఉంటే దాసీను అట్లా వెళ్దాం కిందకని చెప్పి తిరుగుతూ ఉండగా ఒక కథ చెప్తా అన్నాడు. అట్లా తిరుగుతానే 1.5 గంట కథ చెప్పాడు. అదే నువ్వే కథ. ఓకే, సినిమా చాలా బాగుంది, ఈ సినిమాతో నువ్వు డైరెక్టర్ అంతే. సో అంతేనండి, ఇంకా తనకి ఎంత భవిష్యత్తు ఉంటుంది ఏదనేది నువ్వే కావాలి స్క్రిప్ట్ చదువుతున్నప్పుడే ఫర్ ఎవర్. ఓకే. సో నేను కోటికి ఈ సినిమా రికార్డింగ్ అప్పుడు పంపించా. ఏంటి కోటి నీ అభిప్రాయం సినిమా గురించి అంటే, భయ్యా భాస్కర్ కానీ త్రివిక్రమ్ కానీ నువ్వు పెట్టుకుని 30 సినిమాలు చేయొచ్చు, అసలు వెనక తిరిగి ఆలోచించక్కర్లా అనేమాట కోటి అన్నాడు ఆ రోజున. ఓకే. సో ఆల్ దీస్ థింగ్స్ యాడెడ్ అండి. అంటే అతను ఎంత దూరం వెళ్తాడు అని మనం ఏమైనా చెప్పలేము ఆ రోజున. బట్ హీఈస్ ఎ పర్సన్ విత్ ఎ స్పార్క్, ఈజ్ గోయింగ్ టు బి దేర్ ఫర్ ఎవర్ అనే ఫీలింగ్ అయితే కలిగింది. సో ఆ విధంగానే నువ్వు నాకు నచ్చవుతో ట్రావెల్ అయ్యి ఆ ప్రాసెస్లోనే నువ్వేకి వెళ్ళటం, సినిమా చేయడం జరిగింది. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.